మలిదశ తెలంగాణ ఉద్యమకారులకు తప్పనిసరిగా ప్రభుత్వం అండగా ఉంటుందని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఉన్నారు. కానీ అది పనులకు నోచుకోవడం లేదన్నారు. సత్వరమే వారికి దిగువ కోరికలను తీర్చాలని తమకు విన్నవిస్తున్నామన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు సామ అంజిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, అప్పిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సంజీవ మల్లయ్య, యాకయ్య, రఘునందన్ రెడ్డి, మల్లేష్ నేత, సాయిగౌడ్, శంకర్ నాయక్, రాములు, సోమయ్య, చాంద్ భాషా, యాదగిరి, ఉపేందర్, రహమాన్ అలీ, రాములు నాయక్, రాజు, కిరణ్, వీరనారి ఎల్లయ్య, సిద్ధారెడ్డి, యశమల్ల, భాగ్యమ్మ, శైలేందర్, వెంకన్న, అశోక్, మల్లయ్య, వెంకటేష్, అఖిల్, నాగమల్లు, వంశీ తదితరులు పాల్గొన్నారు. మలిదశ ఉద్యమకారుల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పెద్దలు వాళ్ళ యొక్క అభిప్రాయాలను ఈ సన్నాహక సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే మనం కొత్తగా డిమాండ్ చేయడం ఏం లేదు. మన కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఆ రోజు తెలంగాణ కోసం పనిచేశారు, పోరాటం చేశారు. మనం కూడా ఆయన పిలుపు మేరకు పనిచేయడం జరిగింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ సాంస్కృతిక కళాకారులను గుర్తించడం జరిగింది. మనని కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనం కూడా ప్రాణాలను కూడా త్యజించి కూడా మనం పోరాటం చేయడం జరిగింది. అయినా కూడా మన ఉద్యమకారులని గత ప్రభుత్వం గుర్తించలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులను గుర్తించడం జరిగింది. మేనిఫెస్టో పెట్టిన 250 గజాల ఇంటి స్థలం ప్రభుత్వ ఖర్చులతోటి నిర్మాణాన్ని చేపట్టి మన ఉద్యమకారులకు ఉపజెప్పాలి. అదేవిధంగా పెన్షన్ పక్క రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, జార్ఖండ్ లో కూడా ఆ రాష్ట్రాలు వేరుపడిన తర్వాత కూడా అక్కడ కొనసాగుతున్న ప్రభుత్వాలు ఉద్యమకారులను గుర్తించి వారికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ విధంగానే పక్క రాష్ట్రాలతో పాటుగానే మనకు కూడా బస్ పాస్ కానీ మనకు ఆరోగ్యశ్రీ కార్డు టైప్ మనకు కూడా మెడికల్ కార్డు కూడా ఇవ్వాలి, అన్లిమిటెడ్ మెడికల్ కార్డు ఇవ్వాలి. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం జనవరి ఎండింగ్ వరకు ఇది ప్రకటించాలని, ఉద్యమకారులను గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఉద్యమకారులకు ఇస్తారన్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇస్తారన్న హామీలను వెంటనే అమలుపరచాలి. అలాగే ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇల్లు ఇచ్చి మరియు అలాగే ఇల్లు కట్టించాలి. మరియు వాళ్ళకి ఇచ్చే పెన్షన్స్ కూడా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.